దగ్గర ఫస్ట్, దాని తర్వాత మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నాన్నగారిది. మోహన్ లాల్ గారి దగ్గర మాత్రం కొంచెం జటరీగా ఉన్నింది. ఎందుకంటే మహానటుడు ఆయన నేను చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ హీరో ఆయన దగ్గర నిలబడు ఆయనతో చేసేటప్పుడు అంతా ఇట్ వాజ్ నర్వస్గా ఉన్నింది. ఒక దగ్గర ఆయనతో పర్ఫామ్ చేసిన తర్వాత నేలపైన కూర్చొని ఉంటాను, పర్ఫామ్ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడాడు. ఒక లెంతీ డైలాగ్ మాట్లాడిన తర్వాత కట్ అయిన తర్వాత ఆయన ఒక 2 అడుగులు ముందు వచ్చి, యు డిడ్ ఎ గుడ్ జాబ్ మౌనే, వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నాకు మళ్ళీ కోలుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు బాగా చేసావు అని చెప్పేసి వెళ్ళాడు. ఆ 2 మాటలే. ఐ వాజ్ లైక్, ఎందుకంటే మీ అంటే జనరల్ ఆడియన్స్ భాషలో ఎలా ఉంటుందంటే, ఒక అప్కమింగ్ క్రికెటర్కి సచిన్ టెండూల్కర్ ఎదురుగా ప్లే చేస్తూ సచిన్ టెండూల్కర్ వచ్చి ఈ ప్లేడ్ ఎ గుడ్ షాట్ మ్యాన్, దట్స్ అ వెరీ గుడ్ షాట్ అని చెప్పేసి వెళ్ళిపోతే, వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్, దట్ వాస్ ద ఎమోషన్ ఫర్ మీ. బికాస్ ఫర్ మీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, లెజెండ్ ఫర్ మీ. అండ్ అదొకటి. దాని తర్వాత ఆయనతో ఫైట్ చేసేటప్పుడు నేను జనరల్గా ఫైటర్ని, స్టంట్మెన్ని, ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాను నేను. ఆయన దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ వస్తుండింది. నేను అలా లేదు, మీరు ఫ్రేమ్స్ మార్చుకోండి, నేను మెల్లగా ఇలా వస్తాను. వై డూ ఇట్ ఫాస్ట్, అది ఇది అన్నాడు. నేను 2-3 సార్లు చెప్పాను, డూ ఇట్ మ్యాన్ అన్నాడు. నేనన్నా, అంకిల్ నేను మీరు అయితే నేను నా కాన్ఫిడెన్స్లో వెళ్తాను.